కొన్ని సంవత్సరములుగా ప్రజలు వేదదేవుళ్ళు మరియు దేవతల పురాతన మరియు విచిత్రమైన రూపాల గురించి తెలుసుకోవడంలో చాలా ఆసక్తి చూపుతున్నారు. నిజానికి అది మంచి సంకేతం, కానీ ఎక్కువగా ఆ సమాచారం ఒకే దేవుణ్ణి ఇతర రూపాలను పోల్చడానికి మరియు వివాదాలను సృష్టించడానికి దుర్వినియోగం చేయబడుతుంది. ఉదాహరణకు, రాముడు మరియు కృష్ణుడి కోసం పోరాడే వ్యక్తులు ఉన్నారు, కానీ చివరికి ఇద్దరు ఒకే విశ్వ చైతన్యం యొక్క పరమాత్మ అవతారాలు. పరమాత్మ సృష్టిలో దాగిన నిగూఢ రహస్యం, నిక్షిప్తమైన రూపమే చిన్నమస్తాదేవి. అయితే తాంత్రిక, ఆధ్యాత్మిక మరియు ఆది భౌతిక ప్రాముఖ్యతో దేవి యొక్క చిన్నమస్తాతత్వం స్వభావంలో అత్యంత యోగపూరితమైనది. వజ్ర వైరోచని సాధన అనేది ఒక బృహత్ విద్య, మోక్ష విద్య. ఇది కుండలిని మేల్కొల్పడం ద్వారా స్వీయ విముక్తి విద్య. చిన్నమస్తాతలి ప్రతిమకు తల లేదు. 2 చేతులపైకి పట్టుకున్న తల లేని మొండెం ఆమె విచిత్రమైన రూపం. ఒక చేతిలో ఆమె తెగిపోయిన తలని, మరో చేతిలో కత్తిని పట్టుకుని ఉంటుంది. తలలేని మెడ నుండి 3 రక్తధారలు ప్రవహిస్తాయి. ఆమె చేతిలో పట్టుకున్న తెగిపోయిన తలలో ఆమె నోటి ద్వారా మధ్య ఆవిరి తాగుతుంది. మిగిలిన 2 దారులు దేవతకు ఇరువైపు నిలబడి ఉన్న 2 పరిచారకులు తాగుతారు. ఆమె చేతిలో పట్టుకున్న తెగిపోయిన తలలో ఆమె నోటి ద్వారా మధ్య రక్తాన్ని తాగుతుంది. మిగిలిన 2 దారులు దేవతలు ఇరువైపులా నిలబడి ఉన్న 2 పరిచారకులు తాగుతారు. అలాంటి రూపం ప్రజలకు ఎలా సరిపోతుంది? ప్రకాశం మరియు నాద సృష్టికి పూర్వగామాలు. ప్రకాశం ఆకాశంగా పరిమితం అయినప్పుడు అది భువనేశ్వరి దేవత. పరిమితి కాలం వ్యవధి రూపాన్ని తీసుకున్నప్పుడు అది కాళీ దేవత. ప్రకాశం సృష్టిలో పాల్గొని ప్రతి దానిలోనూ అంతర్లీనంగా ఉండి అదే సమయం దాన్ని అధిగమించినప్పుడు అది త్రిపుర సుందరి దేవత. ఏకాగ్రతతో సృష్టి వైపు తిరిగిన వ్యక్తపరచబడిన మరియు అవ్యక్తమైన నాద దేవత త్రిపుర భైరవి. అయితే తాను చూసే పదంగా గ్రహించే ఆదిమ శబ్దం దేవత తార. సృష్టికి ప్రధాన అనుభవాన్ని అవరోధించడానికి ప్రకాశం మరియు నాద యొక్క పరస్పర చర్యను తాంత్రికులు గొప్ప దేవతగా చిన్నమస్తాగా పిలుస్తారు. సృష్టి యొక్క మొత్తం ఉద్దేశం ఏమిటంటే ఒకడు వేరువేరు ఉనికిలో తనను తాను ఆనందించడమే. అనేకం ఒకదాని నుండి విడిపోయి ప్రత్యేక ఉనికిలాగా మారాలి. కాంతి మరియు శబ్దం యొక్క పరస్పర చర్య చాలా భయంకరమైనది మరియు హింసాత్మకమైనది. ఇది సృష్టికర్త నుండి సృష్టిని దాదాపు కత్తిరించినది. అందుకే చిన్నమస్తా దేవత తలను నరికివేసి అసలు మూలాన్ని వ్యక్తీకరణ నుండి వేరు చేస్తుంది. చిన్నమస్తా దేవత ఉరుములు మరియు మెరుపులకు ప్రతీక మరియు ఆమెను వజ్ర వైరోచన అని కూడా పిలుస్తారు. ఆమె అత్యున్నత ఆది ప్రకాశమైన విరోచనుడి శక్తి. వజ్రం అనేది నిరాకార దైవం చేత నిర్వహించబడే చిన్నమస్తా దేవత యొక్క శక్తి. వజ్రాన్ని వేదాలలోని అత్యున్నత దేవులలోనికి ఒకరైన ఇంద్రుడిని ఆయుధంగా పిలుస్తారు. ఇంద్రుడు చిన్నమస్తాదేవిని తన ఆయుధంగా ధరించి చీకటి మేఘాలను తుడిచివేసి వాటిని జ్ఞాన జాలాలను ఇచ్చేలా చేస్తాడు. సంస్కృతంలో ఇంద్రియానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అది ఇంద్రియ అంటే మనస్సును పాలించే ఇంద్రుడు శక్తి. ఇంద్రుడు శక్తి అయిన చిన్నమస్తా దేవత కృప ద్వారా ఒకరు తన ఇంద్రియాలను యజమాని అవుతారు. గొప్ప దేవత రతి మరియు మన్మద కామ సమ్మేళనంతో కలిసిన తన పాదాలను తొక్కుతున్నట్లు కూడా చిత్రీకరింపబడింది. దేవత యొక్క ఈ చిత్రం చిన్నమస్తా దేవతను ఆరాధించడం వల్ల లైంగిక ప్రేరణ మరియు ఇంద్రియాల యొక్క ఇతర ప్రేరణలపై పట్టు లభిస్తుందనే వాస్తవాన్ని తెలియజేస్తుంది. మానవ శరీరంలో చిన్నమస్తా దేవత ఆజ్ఞ కేంద్రంలో కనుబొమ్మల మధ్య 3వ కన్ను ఉంటుంది. యోగ మానసిక శరీరంలోని అనేక నాడుల గురించి మాట్లాడుతుంది మరియు వాటిలో ఇడ, పింగళ మరియు సుష్మ అనే 3 నాడులు చాలా ముఖ్యమైనది. ఈ మూడిట్లో సుష్మ అత్యంత ముఖ్యమైనది, ఎందుకంటే అది ఒకరిని అమరత్వానికి దారితీస్తుంది. సుష్మ అనేది వెన్నుముక స్తంభంలో నిక్షిప్తం చేయబడిన కేంద్ర నాడి.
ఇది తల కిరీటంపై ముగుస్తుంది, అనగా బ్రహ్మరంధ్రంపై. సూక్ష్మ ప్రవాహాన్ని ఇరువైపుల ఈడ మరియు పింగళాలు ప్రవహిస్తాయి. ఆజ్ఞ అనగా కనుబొమ్మల మధ్య మూడవ కన్ను అనేది 3 నాడులు ఈడ మరియు పింగళతో కలిసిన కేంద్రం. ఇది 2 నాసికా రంధ్రంలో ముగుస్తుంది మరియు సూర్యుడు తల కిరీటం వద్ద ముగుస్తుంది. చిన్న మస్తా దేవత ఆజ్ఞ కేంద్రంలో ఉంది. ఇక్కడ ఇడ, పింగళ మరియు సూక్ష్మ కలుస్తాయి. దేవత యొక్క తలలేని మొండెం నుండి వెలువడే 3 రక్త దారల ప్రాముఖ్యత ఇది. సూక్ష్మ గుండా ప్రవహించే అమర శక్తిని సూచించే మధ్య ప్రవాహం. సూక్ష్మలోని శక్తిని ఉన్నందున సూక్ష్మ గుండా ప్రవహించే అమర శక్తిని సూచించే మధ్య ప్రవాహం దేవత తల ద్వారానే సేవించబడుతుంది. ఇరువైపులా ఉన్న రక్తధారలు ఆమె అనుచరులు వన్ని మరియు డాకిని సేవిస్తారు. ఇక్కడ ఇడ మరియు పింగళాలు కూడా సూచిస్తారు. 101 హృదయ నాడులు మరియు వాటిలో 1 శిరస్సు కిరీట వరకు దారి తీస్తుంది. దాని ద్వారా పైకి వెళ్ళినప్పుడు వారు అమరులవుతారు. బ్రహ్మరంధ్రం శరీరం లోపల ఉన్న ఆదిమ శక్తి ప్రవాహాన్ని విశ్వంతో అనుసంధానించే ఏకైక ద్వారం. ఆత్మ తలపై ఉన్న ఈ ద్వారం ద్వారా జీవిలోనికి ఆత్మ తలపై ఉన్న ఈ ద్వారం ద్వారా జీవిలోనికి ప్రవేశిస్తుంది. అప్పుడు ద్వారం మూసివేయబడుతుంది. సూక్ష్మ నాడిలో శక్తి యొక్క స్వేచ్ఛ ప్రవాహాన్ని అడ్డుకునే ముడులు అనగా గ్రంథులు ఉన్నాయి. మానవ శరీరం అని పిలువబడే ఈ ప్రత్యేకమైన ఉనికిలోనికి మరియు వెలుపలికి దైవిక స్పృహ యొక్క స్వేచ్ఛా ప్రవాహాన్ని తిరిగి స్థాపించడానికి ముడులు కత్తిరించి తలని తెరవాలి. చిన్న మస్తాదేవి యొక్క ప్రాముఖ్యత ఇది. ఆమె మొదట సృష్టికర్త నుండి నరికివేస్తుంది. తరువాత అదే కత్తితో ఆమె అజ్ఞానం యొక్క ముడులను కత్తిరించడం ద్వారా భూ సంబంధమైన అనుబంధాలను విచ్ఛిన్నం చేయడానికి సాధకుడికి సహాయం చేస్తుంది. దేవత తల నరికివేయడం మనసు నాశనానికి ప్రతీక. మనసు నశించినప్పుడు యోగులు దైవత్వాన్ని అనుభవిస్తారు. చిన్న మస్తా దేవత మనసు నాశనాన్ని సూచిస్తుంది. శక్తుల సాంప్రదాయం యొక్క అందం ఇదే. ఇది విశ్వంలోని ప్రతి భావనకు వివరించడానికి ప్రయత్నిస్తుందని సూచిస్తుంది. నమో విశ్వకర్మణే.